నీరు త్రావుచు హరిగూర్చి భక్తితోడా తపము కావించ ఒక ఏటి తటమునందు. ఒక ఏటి తటమునందు అంటే ఒడ్డున కూర్చుని కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ శరీరాన్ని నిలబెట్టుకుని, అంటే ఇంకా శరీరంతో ఏవో ఇంకో కోరికలు తీర్చుకుందామనేటటువంటి తాపత్రయం లేదు. ఇది ఎందుకు పనికి రావాలి? భగవంతుడి గురించి తపస్సుకి. అలా బతికుండడానికి దీనికి నీళ్లు చాలు. కాబట్టి కాసి నీళ్లు పోస్తుండేవాడు శరీరంలో. ఆ నీళ్లు తాగి తపస్సు చేస్తున్నాడు. చాలా కాలం తపస్సు చేశాడు. విష్ణువు దర్శనం అవలేదని ఆయన వదలలేదు. ఆయన తపస్సు చేస్తూనే ఉన్నాడు. కృతమాలిక అని ఒక నది. ఆ నది ఒడ్డుకి వెళ్ళి ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుకి అర్ఘ్యం ఇస్తుండేవాడు, తర్పణ విడిచిపెడుతుండేవాడు. ఒకరోజు శ్రీ మహావిష్ణువుకి తర్పణ విడిచిపెడదామని నీళ్లు వదిలిపెడుతున్నాడు. నీళ్లు వదిలిపెట్టడం అంటే ఇంటి నుంచి తెచ్చుకోరు, నదిలో నిలబడి నదిలో నీళ్లే తీసి తర్పణ విడిచిపెడతారు. విష్ణువుకి వదిలిపెట్టాడు. వదిలిపెడుతున్నప్పుడు ఇలా దోసిలి పైకెత్తి నీరు శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తున్నానని చెప్పి నదిలో వదిలిపెట్టాడు. వదిలిపెట్టగానే అందులోంచి ఒక చిన్న చేప పిల్ల తన దోసిట్లోంచి నదిలో పడ్డం చూశాడు. అదేం పెద్ద విశేషమూ కాదు, ఆశ్చర్యమూ కాదు. నది అన్న తర్వాత ఎన్నో చేపలు తిరుగుతుంటాయి, చిన్ని చేపలు పెడుతుంటాయి. అది చిన్ని చేప పిల్ల నీళ్ళు ఇలా తీయడంలో చేతిలోకి వచ్చింది. ఇలా వదిలిపెట్టేశాడు. వదిలిపెడుతున్నప్పుడు చూశాడు అలా చేప పిల్లతో ఉన్న నీళ్ళు వదలడం. కాబట్టి గబుక్కునప్పుడు వదులుతూ చూశాడు. అరే చేప పిల్లతో ఉన్న నీళ్ళు వదిలేనే అనుకున్నాడు. ఆ చేప పిల్ల నీటిలో పడింది. ఇప్పుడు తను చేప పిల్లతో ఉన్న నీళ్లు తర్పణగా విడిచిపెట్టానని సత్యవ్రతుడు బెంగపెట్టుకోవడం వల్ల కారణం కాదు. చేప పిల్ల మాట్లాడింది నదిలోంచి. అది విచిత్రం. అది మనుష్య భాషలో మాట్లాడింది. అదంది, పాటు వచ్చిన జ్ఞాతిఘాతులు, ఈ పాప జాతి జుషంబులు ఈ ఏటియందు ఇతర మీనజాతి పిల్లలను పట్టి వధింప, ఏను ఈ దోసిలిలోనికి వచ్చిన నన్ను రక్షింపక ఈ ఏటియందు విడిచిపెట్టితివి, ఇది నీకు పాడియే కృపలేక ఓ దయానిధి అని పిలిచింది. ఓ దయానిధి, ఓ దయగలిగినవాడా, నీళ్లు మాత్రమే తాగి తపస్సు చేస్తున్నావే, ఎంతో సత్వగుణంతో ఉన్నవాడివే, పాటు వచ్చిన జ్ఞాతిఘాతులు అని పిలిచింది. ఎంత గొప్ప పేరు పెట్టిందో. జ్ఞాతిఘాతులు అంటే, జ్ఞాతి అంటే తనతో పుట్టినవాడు. అన్నదమ్ములోకి పుట్టినటువంటి పిల్లల్ని జ్ఞాతి అని పిలుస్తారు. చేపల్లో లక్షణం ఉంటుంది. జ్ఞాతి దేనికి ప్రధానంగా చెప్పబడతాడు అంటే వైరానికి చెప్పబడతాడు. అన్నదమ్ముల మధ్య ఎంత ఐకమత్యత ఉంటుందో అన్నదమ్ముల పిల్లల మధ్య అంత వైరభావం ఉంటుంది సహజంగా. దీని జ్ఞాతి వైరమునకు ప్రసిద్ధి. ఈ చేపలకు ఉండే లక్షణం ఏమిటంటే అవన్నీ నీటిలో పుట్టినవే, కానీ జ్ఞాతి వైరం ఎప్పుడూ ఒకదాన్నొకటి తినేద్దామని చూస్తాయి. ఈ తినేద్దామని చూడడంలో ఏది దేన్ని తింటుంది అంటే పెద్ద చేప చిన్న చేపని తినేస్తుంది. పాటు వచ్చిన జ్ఞాతిఘాతులు పాపజాతి జుషంబులు. అయ్యో, మనతో కలిసి పుట్టింది మన అన్న, మన తమ్ముడు, మన అక్క, మన చెల్లి అని కూడా లేకుండా మింగేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఈ పాపజాతి చేపలున్నాయే, ఇవి కొండొక మీనుజాతి పిల్లల పట్టి వధింప, చోటు వదిలి నీ దోసిలి చొచ్చి వచ్చిన నన్ను అవి అలా పట్టి పిల్లల్ని తినేస్తున్నాయి. నేను భయపడిపోయి నీ దోసిల్లోకి వస్తే నువ్వు రక్షిస్తావు, దయగలిగిన వాడివని నువ్వు ఇలా నీళ్ళు ఎత్తుతున్నప్పుడు గబగబా వచ్చి నీ దోసిట్లోకి వచ్చాను. నువ్వేం చేశావు? నన్ను రక్షించడం మానేసి ఆ ఏట వదిలినా మళ్ళీ నన్ను ఆ నట్టేట త్రోసినా మళ్ళీ నట్టేటలోకి వదిలేశావు. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఆ చేపలు వచ్చి తినేస్తాయి. ఇది నీకు పాడియే, ఇలా చెయ్యొచ్చా? నన్ను రక్షించకుండా ఇలా నన్ను వదిలేయచ్చా నీళ్లలో? కృపయింతలేక దయానిధి, ఓ దయగలిగినవాడా, ఉండవలసినవాడా, నన్ను మళ్ళీ ఎందుకు పడేశావు నీళ్లలో? ఆయన తెల్లబోయాడు. ఇదేమిట్రా, ఇంత చేప పిల్ల ఏమిటి, నాతో ఇలా మాట్లాడడం ఏమిటి? ఆయన నిజమే, దీనికి ఇన్ని కష్టాలు ఉన్నాయి, కానీ ఇది మనుష్య భాషలో మాట్లాడడం ఎలా సాధ్యం? తెల్లబోయాడు. తెల్లబోయినా అది నన్ను అడిగింది రక్షించమని, కాబట్టి రక్షించాలన్న చేప పిల్లని తీసి కమండలంలో పడేసుకుని ఆ కమండలం తీసుకెళ్ళాడు, ఓ పక్కన పెట్టాడు. ఏదో తన జపం తను చేసుకున్నాడు. మళ్ళీ వెళ్ళి కమండలం దగ్గర చూశాడు. కమండలం అంతా నిండిపోయింది. ఆ చేప నిండిపోయి మళ్ళీ అంది, ఈ కమండలం నాకు సరిపోవట్లేదయ్యా, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, కదలలేకపోతున్నాను, నన్ను కొంచెం పెద్ద దాంట్లో పడేద్దు అంది. తీసుకెళ్ళి ఓ కడవలో పడేశాడు. కడవ అంటే కుండ, పెద్ద కుండలో పడేశాడు. అలా పడేసి ఇలా వెళ్ళి వచ్చేటప్పటికీ కడవ అంతా నిండిపోయింది.
ఈ కలవలో ఉండలేకపోతున్నానయా, నన్ను ఎక్కడైనా కొంచెం పెద్ద చోట పడేద్దు అన్నాడు. మళ్ళీ ఈ చేపని తీసుకెళ్ళి ఒక చెరువులో పడేశాడు. ఆ చెరువు అంతా నిండిపోయి చెరువు సరిపోవట్లేదయా, చెరువు అంతా నిండిపోయిన కదలడానికి కుదరట్లేదు, నన్ను ఇంకెక్కడైనా పెద్ద చోట పడేద్దు అంది. ఆయన తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు. పడేస్తే సముద్రంలో చాలా పెద్ద చేప అయింది. ఇప్పుడు సత్యవ్రతుడు అన్నాడు, నేను ఇంతకాలం తపస్సు చేస్తే నా తపస్సుని మెచ్చి ప్రత్యక్షమైన విష్ణు భగవానుడవు నువ్వు.